న్యాచురల్ హిస్టరీ మ్యూజియం గురించి లండన్ నడిబొడ్డున ఉన్న న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలోకి స్వాగతం. చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన ఈ పరిణామ సిద్ధాంతం ఆధునిక జీవశాస్త్రానికి, మోడర్న్ బయాలజీకి బలమైన పునాదిగా నిలిచింది. ఇది కేవలం ఒక ప్రదర్శనశాల మాత్రమే కాదు, కాలంలో వెనక్కి తీసుకెళ్లే ఒక అద్భుతమైన కాలయంత్రం. లోపలికి అడుగుపెట్టగానే విశాలమైన హెడ్జ్ హాల్లో మిమ్మల్ని పలకరించే భారీ బ్లూవేల్ అస్థిపంజరం. భూమిపై జీవించిన అతి యొక్క ప్రాణి యొక్క వైభవాన్ని కళ్ళ కనబడుతుంది. మిలియన్ల సంవత్సరాల క్రితం భూమిని ఏలిన డైనోసార్ల అవశేషాలు, అరుదైన ఖనిజాలు, రంగురంగుల స్ఫటికాలు, ఇలా దాదాపు 8 కోట్ల పైగా అద్భుతాలు ఇక్కడ కొలువు తీరాయి. మన గ్రహం యొక్క గతాన్ని తెలుసుకోవడానికి, ప్రకృతి విలువను అర్థం చేసుకోవడానికి ఈ మ్యూజియం ఒక నిధి లాంటిది. రండి, ప్రకృతి రమణీయతను, జీవ వైవిధ్యాన్ని దగ్గరగా అనుభవించండి. లండన్ మ్యూజియం గురించి చెప్పడానికి మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చాను. ముందు చూడండి, లండన్ మ్యూజియము ఇది 1753లో స్టార్ట్ అయింది. ఇందులో 2000 సంవత్సరాల క్రితం నాటి నుంచి ఉన్న నాగరికత అంతా నిక్షిప్తమై దాచించారన్నమాట. ఇందులో ఇంకా మీకు ముందు అన్నీ చూపిస్తాను. 3000 సంవత్సరాల నాటి ఈజిప్ట్ మమ్మీలు ఇవన్నీ ఉన్నాయి చాలా మట్టుకి. అన్ని మనం లోనికి వెళ్ళి ఒకసారి లుక్ వేద్దాం. లెట్స్ గో. లండన్ మ్యూజియం ఎంట్రీ అవుతున్నాం మనం. ఇంతకీ సంతోషకరమైన విషయం ఏంటంటే ఇది ఫ్రీ ఎంట్రీ. ఇది లండన్ మ్యూజియంలో చూడండి, లోన పొడవైన స్తూపాలు. ప్రపంచ చరిత్రను, కళలను మరియు విజ్ఞానాన్ని ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే లండన్ మ్యూజియం ప్రపంచంలోకి స్వాగతం. ఈజిప్షియన్ లిపిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడిన రెసిటా స్టోన్, పురాతన ఈజిప్ట్ మమ్మీలు, గ్రీస్ పార్థియన్ శిల్పాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. – 1753లో స్థాపించబడిన ఈ మ్యూజియం ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన మరియు అతిపెద్ద ప్రదర్శనశాలలో ఒకటి. మన భారతదేశానికి చెందిన ప్రాచీన అమరావతి శిల్పాలు మరియు అరుదైన నాణ్యాలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రదర్శింపబడతాయి. ఇది ప్రపంచంలో, దునియాలో ఉన్న అతిపెద్ద అయిన ఈ మ్యూజియం. ఇది 80 లక్షల వస్తువులు సేకరించి ఉన్నాయి ఇక్కడ.
మ్యూజియంలో ఇప్పుడు ఇది ఈజిప్ట్ మ్యూజియంలోకి వచ్చాం. మమ్మూసా చూడండి ఇక్కడ ఒకసారి. త్రీ 300 years ఓల్డ్ మమ్మీ, తర్వాత మార్బిల్స్, చాలా వస్తువులు 2000 సంవత్సరాల నాగరికత సంబంధించిన అన్నీ 2 సంవత్సరాల బ్యాక్న ఉన్న అన్నీ కూడా ఈ మ్యూజియంలో భద్రించబడ్డాయి. లండన్లో ప్రతి మ్యూజియం ఒక అద్భుతమైన ప్రపంచం. బ్రిటిష్ మ్యూజియంలోకి అడుగు పెడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాచీన నాగరికతలు, ఈజిప్షియన్ మమ్మీలు మరియు రొసెట్టా స్టోన్ మనల్ని ప్రాచీన కాలంలో తీసుకెళ్తాయి. సైన్స్ మరియు సాంకేతికపై ఆసక్తి ఉన్న వారికి సైన్స్ మ్యూజియం మరియు కళా ప్రేమికులకు విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం గొప్ప అనుభూతిని అందిస్తాయి. మానవ సంస్కృతి, చరిత్ర మరియు అరుదైన కళాఖండాలకు నిలయం లండన్లోని ప్రసిద్ధమైన బ్రిటిష్ మ్యూజియం. ఇది ప్రపంచం నలుమూల నుంచి సేకరించిన మానవ చరిత్ర ఆనవాళ్లు ఇక్కడ కొలువుతీరుంటాయి. ప్రపంచ చరిత్రను ఒకచోట కళ్ళారా చూడాలనుకుంటే లండన్ వచ్చినప్పుడు బ్రిటిష్ మ్యూజియంను సందర్శించడం అసలు మర్చిపోకండి.